కష్టాలు ప్రతి ఒక్కరికే ఉన్నాయి. తర్వాత మీకు కూడా సంబంధించింది అయ్యి ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ డబ్బు ఉందనుకోండి 99% కానీ 1% అనేది ఉంటుందంట. మంచి చేయాలన్నమాట. అంటే కంప్లీట్ కానట్టు అన్నమాట దాని అర్థం. సరే ఎటువంటి వాడైనా సరే వీడికి మంచి జరగాలరా, మేలు జరగాలరా. స్వార్థం కూడా మంచికి ఉపయోగపడుతుందండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టం. ఒక్కొక్కసారి అయితే ఎందుకు వస్తున్నారా బాబు ఈ బాధలు అనిపించింది. కానీ డబ్బు చేతిలోకి వచ్చినా కూడా ఎక్కడో లోటు, ఏదో ఒక లోటు. హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందాం, సరేనా? ఈరోజు మనం కష్టాల గురించి మాట్లాడుకుందాం, సరేనా? కష్టాలు ప్రతి ఒక్కరికే ఉన్నాయి. ఆ ఉన్న కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి, దీని గురించి ఈరోజు మనం ఆలోచించుకుందాం, సరేనా? ఈ వీడియో నాకు సంబంధించింది, సరేనా? తర్వాత మీకు కూడా సంబంధించింది అయ్యి ఉంటుందని అనుకుంటున్నా. ఏమో ఏం మాట్లాడుతానో తెలీదు, మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది, సరేనా? ఇంకా విషయానికి వస్తే, కష్టాలు అనేవి డబ్బున్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా, ఒకవేళ డబ్బు ఉందనుకోండి 99% కష్టాలు తీరిపోతాయంట, ఓకేనా? కానీ 1% అనేది ఉంటుందంట. అది డబ్బుకు సంబంధం లేదు. ఆ 1% చాలా ముఖ్యమైనది, ఓకేనా? అదేంటంటే మంచి చేయాలన్నమాట. అది మంచి చేసిన తర్వాత 100 కంప్లీట్ అవుతుంది, లేదంటే 99% అలాగే ఉంటుంది, 99% అలాగే ఉంటుంది. అంటే కంప్లీట్ కానట్టు అన్నమాట దాని అర్థం. ఇది ఎప్పుడు అవుతుందంటే, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది చెప్తున్నాను, ఎవరు ఎలా ఉంటున్నారు అనేది అనవసరం, సరేనా? నాకు అనిపించింది చెప్తున్నాను. నేను అనుకుంటున్నాను ఎలా అంటే, మంచి చేస్తేనే ఇతరులకు మేలు కోరుకుంటాం కదా. సరే ఎటువంటి వాడైనా సరే వీడికి మంచి జరగాలరా, మేలు జరగాలరా అని కోరుకుంటాం. అది నేను కోరుకుంటాను అనమాట. అది 100% అవుతుందా లేదనేది నాకైతే తెలీదు, అవుతుందని అనుకుంటున్నా. నేనైతే ప్రతి విషయంలో ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటాను, సరేనా? మీరు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. స్వార్థం ఎక్కడ ఉండాలంటే అది ఉపయోగించుకునేలా ఉండాలి. స్వార్థం కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇంకా విషయానికి వస్తే, ప్రతి విషయము మన జీవితంలో జరిగే ప్రతి విషయము అది సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే ఉపయోగించుకుంటా. అది ఎలాగా ఏంటనేది నాకు చెప్పడం అయితే తెలియట్లేదు. కానీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకుంటే, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలనే ఉన్నాయి. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు అనేవి ఉన్నాయి, లేకుండా లేవు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉన్నాయి కష్టాలు, బాధలు. తర్వాత పనికి వెళ్ళినప్పుడు ఉన్నాయి కష్టాలు.
ఇలా చూసుకుంటే ప్రతిరోజు ఉన్నాయి, కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి అయితే కష్టాలు బాధలు ఎంజాయ్ చేశాను నేనైతే. ఒక్కొక్కసారి అయితే ఎందుకు వస్తున్నారా బాబు ఈ బాధలు అనిపించింది. ఒక్కొక్కసారి అయితే నాకు అనిపించింది ఏంటంటే డబ్బు ఉంటే తీరిపోద్ది అనుకున్నా, డబ్బు ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నా. కానీ డబ్బు చేతిలోకి వచ్చినా కూడా ఎక్కడో లోటు, ఏదో ఒక లోటు ఉంది. అది ఏంటనేది అర్థం కావట్లా. ఇంకా నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నాను, మంచి కోరుకుంటే, మంచి చేయాలని ఒక తపన అనేది ఉంటే ఖచ్చితంగా మనం 100% కంప్లీట్ చేస్తాం. లేదంటే 100 కంప్లీట్ అవ్వదో ఇంకా అలాగే ఉంటుంది. సరేనా? కాబట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంటారు కదా, ఋషులు ప్రవక్తలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. ఏం చెప్పారంటే మంచి చేయి, ప్రతి ఒక్కరిని ప్రేమించు, ప్రతి ఒక్కరికి నీకు తోసినంత సహాయం చెయ్యి. ఓకేనా? ప్రతి ఒక్కరిని ప్రేమించు. అవతల వ్యక్తి ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు, కానీ నీ ప్రేమను మాత్రం కోల్పోకు అన్నారు. నీ దగ్గర ఉంటే ఒకరికి సహాయం చెయ్యి అని ఇలాంటి మంచి మాటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పారు. నేను అనుకున్నది ఏంటంటే నాకు తోసినంత వరకు ఇతరుల మేలు ఏదైతే కోరుకుంటానో అది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఏదైనా సరే కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సరేనా? అది ఈరోజు వీడియో. మొత్తాన్ని చెప్పాలంటే డబ్బు ఉంటే కష్టాలు తీరం. సరేనా? ఆ డబ్బుని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. ఇంకా విషయానికి వస్తే ఈ డబ్బు అనేది మనం పుట్టుక నుండి రాలేదు. అంటే మానవులు పుట్టినప్పటి నుంచి డబ్బు అనేది లేదు కదా, మధ్యలో వచ్చింది. ఆహారం ఇవన్నీ కూడా మొదట్లో ఉన్నాయి, తర్వాత డబ్బు అనేది వచ్చింది. ఇంకా విషయానికి వస్తే ఇది ఈరోజు వీడియో. నాకు జరిగినటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేదంటే వదిలేయండి. సరేనా? ఇంకొక సంగతి ఏంటంటే నన్ను మొదటి నుండి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకే అర్థమవుతుంది ఈ వీడియో, మిగతా వాళ్ళకే అర్థం కాదు. సరేనా? మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్, ఈ వీడియో మీకు అర్థం కాదు. మొదటి నుంచి ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో నా వీడియోలో వాళ్ళకి అర్థమవుతుంది. సరేనా? ఈరోజు ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. ఈరోజు చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. అది కష్టాలు అనేవి డబ్బు ఉన్న వాళ్ళకే ఉన్నాయి, లేని వాళ్ళకే ఉన్నాయి, మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకే ఉన్నాయి, ప్రతి ఒక్కరికే ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే కష్టాలన్నీ తీరిపోతారా అనుకుంటారు. అందుకనే కదా తప్పు దారిలో వెళ్ళడం అనేది జరుగుతుంది మనిషి. ఆ డబ్బు కోసమే కదా ఈ ప్రపంచం మొత్తం రకరకాలుగా మారిపోయింది. మనిషి యొక్క ఆలోచనలో కేవలం డబ్బు సంపాదించడానికే కదా. ఇది ఈరోజు వీడియో. సరేనా? వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయి, ముందు మనం మాట్లాడుకుందాం. ఇది నాకు అనిపించింది చెబుతున్నాను. ఒకవేళ మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే కనుక, ఏదైనా చెప్పాలనిపిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి, మనం మాట్లాడుకుందాం.
సరే వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్.